శ్రీ సాయి మారుతి జ్యువెలరీ వర్క్స్‌కి స్వాగతం. నేను మీ రాముని. సో, ఈరోజు మీకు ఒక నైస్ నల్ల పూసల దండ చూపిస్తున్నాను. ఇదే అండి నైస్ నల్ల పూసల దండ. సో, ఇదొచ్చి చాలా లైట్ వెయిట్‌లో చేశాను. 15 గ్రామ్స్‌లో అయింది ఇది. కింద సీజెడ్ స్టోన్స్ వచ్చాయి. కింద సౌత్ సీ పర్ల్ వచ్చింది. సో, ఈ నల్ల పూసలు నైస్‌గా అనమాట. నల్ల పూసలు డామినేట్ చేయకుండా ఓన్లీ నా లాకెట్ ఒకటి డామినేట్ చేస్తుంది. చూడండి ఇలా. 3/4 అండి ఇది. డైలీ వేసుకోవచ్చు ఇది. జస్ట్ చిన్న చిన్న పార్టీస్ కానీ అలా వేసుకునేలా ఉంటుంది ఇది. చూడండి ఇది మొత్తం సీజర్ స్టోన్స్ అండి. కింద సౌత్ సీ పర్ల్ ఇది. సన్న నల్ల పూసలు అండి ఇవి. ఈ కాలిగరి అంటారు ఎంత చాలా నైస్ వర్క్ అనమాట. చేయడం చాలా కష్టం ఇది. ఈ నల్ల పూసల వర్క్ అనేది చాలా సన్నగా వస్తుంది, నైస్గా ఉంటుంది. కొంచెం రఫ్గా యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు ఇది. సో ఇది పర్ల్ వచ్చి మనం పర్ల్ బదులు కింద నల్ల పూసలు వేసుకోవచ్చు. దీంట్లో మన ఇష్టం, ఇంకా వేరే లాకెట్ కింద ముత్యం ప్లేస్లో మనం రూబీస్ వేసుకోవచ్చు, పచ్చలు వేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ బాల్ కూడా వేస్తే బాగుంటుంది. సో ఈ పైన బ్లాక్ బీడ్స్ కూడా మనం దీని బ్లాక్ బీడ్ ప్లేస్లో బ్లాక్ డైమండ్స్ కూడా వర్క్ చేస్తాము. లాస్ట్ టైం ఒక వీడియో నేను చేశాను, షార్ట్లో పెట్టాను, మేబీ లాంగ్ వీడియో లేదంటుంది. సో అట్లా బ్లాక్ డైమండ్స్ కూడా దీంట్లో వేయచ్చు మనం. బ్లాక్ డైమండ్స్ చాలా కొంచెం కాస్ట్లీ పడతాయి, కానీ చాలా బాగుంటుంది ఇది బ్లాక్ డైమండ్స్ అనేది. ఇంకా డైమండ్స్ కాకుండా దీంట్లో మనం పర్ల్స్లో కూడా వేసుకోవచ్చు. చిన్న చిన్న సింగిల్ రో పర్ల్స్లో కూడా వేసుకోవచ్చు. నేను చేశాను లాస్ట్ టైం ఇది. ఆ వీడియోస్ లేవనుకుంటాను. నేను సేమ్ లాకెట్లో పర్ల్స్లో చేశాను. ఓన్లీ సింగిల్ రో పర్ల్స్ వచ్చాయన్నమాట. సో అదే. సో ఈ సీజర్ స్టోన్స్ చేసిన నల్ల పూసల దండ ఇది. ఇది వెయిట్ వచ్చి 15 గ్రామ్స్ వచ్చింది. టోటల్ వెయిట్ 15 గ్రామ్స్ ఇది. మీరు నల్ల పూసల దండ లెంత్ అనేది ఎలా ఇస్తే అలా చేసుకోవచ్చు. ఇది షార్ట్ 3/4 వస్తుంది. ఎటువంటి ఏజ్ ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది నల్ల పూసల దండ. చాలా నైస్గా కనిపిస్తుంది. చిన్న పార్టీస్ కానీ షాపింగ్స్ కానీ అలా వెళ్ళినప్పుడు వేర్ చేయడానికి చాలా బాగుంటుంది, నైస్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది డిజైన్ కూడా నాకు ఆన్లైన్లో ఇచ్చారు, దాన్ని బట్టి నేను చేశాను. సో ఇది నాకు చేయడానికి టైం కనీసం ఒక 1 వీక్ పట్టింది. అంతే 1 వీక్లో చేశాను. మినిమం చిన్న చిన్న ఐటమ్స్ ఏమంటే 1 వీక్లో ఆర్టిస్ట్ చేస్తాను. పెద్ద వస్తువులు అంటే కనీసం 10 to 15 days టైం పడుతుంది. నా దగ్గర ఎటువంటి జ్యువెలరీ డిజైన్స్ అయినా కానీ ఎటువంటి నా దగ్గర తక్కువ వేస్టేజ్లో చేస్తాను. మీకు నేను ఎందుకంటే వర్క్ షాప్ మాది. షోరూమ్ అయితేనేమో కొంచెం ఎక్కువ ఖర్చు వస్తుంది, వాళ్ళకు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేస్టేజ్ తీసుకుంటారు. నా దగ్గర అంత వేస్టేజ్ అవసరం ఉంటుంది. మీకు డైరెక్ట్ నేనే ఆర్నమెంట్ చేస్తాను కాబట్టి మధ్యలో థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఉండరు. కాబట్టి నేను డైరెక్ట్గా మీకు ఆర్నమెంట్స్ చేయిస్తాను కాబట్టి మీకు వేస్టేజ్ అనేది తక్కువ పడుతుంది. మీకు ఎనీ డిజైన్ ఇది కాకుండా ఎటువంటి గోల్డ్ జ్యువెలరీ అయినా కానీ మీకు తక్కువ వేస్ట్లో చేస్తాను. 1% ఉంటుంది. మీకు స్లాబుల్ లాగా వేసి కన్ఫ్యూజ్ చేయడం అలా చేయనమాట. నేను ప్రతి ఒక్కదానికి ఒకటే వేస్టేజ్, జస్ట్ ఒక కుందన్ డైమండ్స్ తప్పించి ప్రతి ఒక్కటి ఒకటే వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ ఎలా అనేది నేను డైరెక్ట్గా వచ్చి నన్ను కాల్ చేసి అడగచ్చు, లేదా డైరెక్ట్గా రావచ్చు. వచ్చి అడిగితే నేను డీటెయిల్స్ చెప్తాను. మీకు ఎటువంటి డిజైన్స్ అయినా కానీ మీకు నేను ఆర్డర్ ప్రైస్ మీకు చేస్తాను. మీరు మీ దగ్గర ఉన్న డిజైన్స్ ఇచ్చినా నేను చేయగలుగుతాను. చేసిన వాళ్ళ డిజైన్ నెక్లెస్ కానీ ఎనీ డిజైన్ మీ దగ్గర ఉంటే ఆ డిజైన్ తీసుకొస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేయిస్తాను. లేదంటే ఆన్లైన్లో కానీ ఇంట్రెస్ట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా డిజైన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి నాకు పంపించినా కానీ నేను చేసి ఇవ్వగలుగుతాను. ఎనీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయండి. నేను ప్రతి ఒక్క డిజైన్ 100% కాదని 99% ట్రై చేస్తాను. ప్రతి ఒక్క డిజైన్ 99% చేయగలుగుతాను. సో మా షాప్కి వస్తారని కోరుకుంటాను. మా షాప్ వచ్చి తిలక్ నగర్లో ఉందండి. తిలక్ నగర్, అంబార్పేట్, హైదరాబాద్. సో మా షాప్ వచ్చి 1996లో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి నేను ఈ వర్క్లోనే ఉన్నాను, గోల్డ్ వర్క్లో. సో నేను ఎన్ని సంవత్సరాల అనుభవంలో నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకటే, గోల్డ్ షోరూంలో వెళ్ళిన దానికి మా దగ్గరికి వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మేము వర్కర్స్ గోల్డ్ స్మిత్ అంటే ఎలా ఉంటుందంటే మీకు ఇష్టం ఉన్న డిజైన్స్ చేసుకోవచ్చు. మీరు ఇష్టం ఉన్నట్టుగా మీరు దాన్ని మార్చుకోవచ్చు. ఒక డిజైన్ ఇలా చేయండి, అలా చేయండి మార్చుకొని చెప్పొచ్చు నాకు. ఇప్పుడు లాకెట్ ఉంది, లాకెట్ నాకు నచ్చలేదు, ఇది కింద ముత్యం ఉంది, ముత్యం బదులు వేరే ప్లేసెస్ పెట్టండి, లేదంటే దీని కింద ఇంకా ఆల్టర్నేషన్గా వేరే కావాలంటే అలా కూడా చేస్తాను. అంటే మీరు అనుకున్న డిజైన్ని మీరు చెప్తే ఆ టైప్లో నేను చేయగలుగుతాను అనమాట. సో అది మీకు అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ప్రతి ఒక్క డిజైన్ మీరు మార్చుకొని చేసుకోవచ్చు. లేదు మీకు నాకు నల్ల పూసల దండ నచ్చలేదు, దీంట్లో మధ్యలో యాడ్ చేయాలి ఏమన్నా, అలా యాడ్ చేయమంటే అలా యాడ్ చేయగలుగుతారు. అలా మనం ఏదంటే అది మనము చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు డిజైన్ చెప్పిన దాన్ని బట్టి నేను చేసిస్తాను అనమాట. సో అది మీకు ప్లస్ పాయింట్. ఇంకోటి గోల్డ్ స్మిత్తో చేయిస్తే మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు ఉండరు మధ్యలో.
డైరెక్ట్ మీరు నాకే ఇస్తారు ఆర్డర్, నేనే చేయిస్తాను అనమాట. నా వర్కర్స్ ఉంటారు. నేను నేను వర్క్ షాప్ ఉంది. వర్క్ షాప్లో టోటల్ ప్రతి ఒక్క గోల్డ్ జ్యువెలరీ నా దగ్గరే తయారవుతుందండి. టోటల్ ఏ టు జెడ్ వర్క్ నా దగ్గరే అవుతుంది. కాబట్టి మీకు ఎటువంటి వేస్టేజ్ చాలా తక్కువ ఖర్చు వస్తుంది, ఎక్కువ ఖర్చు ఉండదు మీకు. స్టోన్స్లో కూడా చాలా తక్కువ ఖర్చు పడుతుంది. మీకు బయటికి షోరూంలో తీసుకున్న దానికి నా దగ్గర తీసుకున్నానికి దగ్గర దగ్గర చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఆ డిఫరెన్స్ ఏం చెప్పలేను నేను. మీకు చాలా డిఫరెన్స్ ఉంటాయి స్టోన్స్లలో కూడా, రేట్లో కూడా. మీకు మేకింగ్ ఛార్జెస్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంటుంది మా దగ్గర. సో చూడండి, మీరు మా దగ్గరికి వచ్చి మా షాప్కి వచ్చి డైరెక్ట్గా నన్ను కలిసి మీకు నచ్చినప్పుడే ఆర్డర్ ఇవ్వండి. లేదంటే ఆన్లైన్లో కూడా నేను ఆర్డర్ తీసుకుంటాను. ఆన్లైన్లో అంటే మీరు మామూలుగా వాట్సాప్లో డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబరు, నా షాప్ది గూగుల్ మ్యాప్ ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా రావచ్చు, లేదంటే వాట్సాప్లో డిజైన్ పంపిస్తే నేను చేస్తాను, ఆర్డర్ చేస్తాను. సో మీరు ఎలా అంటే అలా ఒకసారి షాప్కి రండి, ఫస్ట్ విజిటర్ అనుకోండి ఒకసారి. మా షాప్ గురించి తెలుస్తుంది మీకు, మా వర్క్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను ఆర్డర్ మీద చేయగలుగుతాను నేను. థ్యాంక్ యూ అండి. ఓకే అండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి చేరుతుంది మా వీడియో. నా ఛానల్ని కొంచెం గ్రో పరుస్తుందని నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, మీకు మంచి మంచి డిజైన్స్ చేసి ఇవ్వాలని చెప్పి. అంటే అంతకు మించి ఇంకెళ్ళి ఛానల్లో పెట్టడం చేశాను. నేను ఎలా అంటే నా మనసులో ఉన్న మాటలని మీకు చెప్తే బాగుంటుంది అనేసి నా ఉద్దేశంతో వీడియోస్ తీస్తున్నాను. సో మీకు గోల్డ్ గురించి కూడా ఇంకా ముందు ముందు వీడియోస్లో ఇంకా డీటెయిల్గా చాలా విషయాలు చెప్తాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.